కల్పవృక్ష లివింగ్ ఆర్గానిక్ ద్రవజీవన ఎరువు ఎన్పికే. ఈ కల్పవృక్షాన్ని ఇప్పుడు ఎన్పికేని కలిపి దొండపాదులకి చల్లుకోవడానికి ఉపయోగించడం జరుగుతుంది. 5 ml అంటే 100, దాని నిండా పోసే ఎంత వస్తుంది అది? 1 లీటర్ నీటికి 2 అయితే ఒక 5 ml చొప్పున, ఇది 20 లీటర్ల ట్యాంక్కి 100 లీటర్స్ 100 ml వేయాలి. జాగ్రత్త. పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న దొండ తోట. ఏ ఊరిది? వణుకూరు, కంకిపాడు దగ్గర ఉన్నది. ఐదు ml కాడికి కల్పవృక్షాన్ని మరియు లివింగ్ ఆర్గానిక్ వాడుకున్నట్లయితే 1 లీటర్ నీటికి 5 ml చొప్పున వాడుకోవాలి. ఇంకా కొంచెం పోయి 10 ml అంటే ఇది 20 లీటర్లు, 20 × 5 100 ml ఎన్పికే 100 ml వేసుకోవాలి. ఈ కల్పవృక్షాన్ని మనం 3 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి దోమ పురుగు మీద పనిచేస్తుంది, పురుగు రానికుండా చేస్తుంది. మళ్ళీ గుడ్డు దశ మీద పనిచేస్తుంది. ఈ ఎన్పికే లివింగ్ ఆర్గానిక్ ద్రవజీవన ఎరువు, దీన్ని అవసరాన్ని బట్టి 2 కలిపి వాడుకోవాలి. ప్రస్తుతం ఇప్పుడు మన అవసరం కొద్దీ ద్రవజీవన ఎరువు మరియు కల్పవృక్షాన్ని కలిపి వాడుకుంటున్నాం. పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న దొండ తోట. ఇప్పుడు ఈ దొండ తోటకి కల్పవృక్షాన్ని మరియు లివింగ్ ఆర్గానిక్ ద్రవజీవన ఎరువుని కలిపి పిచికారీ చేసుకోబోవటం జరుగుతుంది. ఈ కల్పవృక్షాన్ని వాడటం వల్ల దోమ, రసం పీల్చే పురుగు మీద పనిచేస్తుంది. అన్నిటి మీద దోమ, తెల్లదోమ, పచ్చదోమ పనిచేస్తుంది. మరియు గుడ్డు దశ మీదే పనిచేస్తుంది. పురుగు రానియకుండా పనిచేస్తుంది. పురుగు మీద పనిచేస్తుంది. గ్రోత్ వస్తుంది. ఇప్పుడు కాయ బాగా షైనింగ్ రావటం కోసం మరియు చీడపీడ నివారణ కోసం 2 కలిపి వాడటం జరుగుతుంది. ఈ కల్పవృక్ష ఇది మందు, ఈ ఆర్గానిక్ మందులు ఏదైనా సరే మొదల నుంచి కొట్టు, బాగా మొదలకు కూడా కొట్టు. చెట్టు బాగా తడిచే విధంగా మొదల నుంచి పిచికారీ చేసుకోవాలి. వర్షం పడితే మొక్కలు ఎలా తడుస్తాయో అలా పిచికారీ చేసుకోవాలి. ఈ గ్రుడ్డు కూడా, పురుగులన్నీ కూడా గ్రుడ్లు ఆకు అడుగు భాగాన్ని పెడతాయి. వీలైతే సాయంత్రం 4 తర్వాత చేసుకోవడం మంచిది. లేదంటే మబ్బుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా కానీ పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. మరియు కాయ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ కాలం ఉండిద్ది. 1 ఎకరానికి కనీసం 150 నుంచి 200 లీటర్ నీటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడే పూతాపేద మీద ఉంది, అందుకని కాయ మంచి షైనింగ్ రావటానికి ద్రవజీవన ఎరువు ఎన్పికేని మరియు కల్పవృక్షాన్ని వాడటం జరుగుతుంది. ఇట్లా ఆకు మీద నీరు నిలబడే విధంగా పిచికారీ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రెండు కాంబినేషను ఎందుకు వాడుతున్నామంటే చీడపీడ నివారణ కొరకు మరియు కాయ బాగా సైజు రావటానికి, బాగా కాయ షైనింగ్ రావటానికి ఈ కల్పవృక్షాన్ని, ఈ లివింగ్ ఆర్గానిక్ ఎన్పికేని రెండు కలిపి పిచికారీ చేస్తున్నాము. 100కి 1 లీటర్కి 5 ml కల్పవృక్ష మరియు 1 లీటర్ ఎన్పికే, 1 లీటర్ వాటర్కి ఎన్పికే 5 ml కలిపి పిచికారీ చేయడం జరుగుతుంది.